స్కై ఫోర్స్ సినిమా అయితే చూశానండి. ఇంకా స్కై ఫోర్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా సస్పెన్స్ యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే అక్షయ్ కుమార్ తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ యాక్టింగ్ తగ్గిందని చాలామంది చెప్తూనే ఉన్నారు. అది నిజమే. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సినిమాకి అక్షయ్ కుమారే ప్లస్. సినిమాని మనం లాస్ట్ వరకు చూసామంటే అది కేవలం అక్షయ్ కుమార్ వల్లగానే. తన యాక్టింగ్తో జనాల్ని కట్టి పడేశాడు. ఇంకా సారా రికార్డ్ గురించి మాట్లాడుకుంటే తను ఈ సినిమాలో చాలా అందంగా ఉంది. తన ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఎక్స్పోజింగ్ అని గ్లామర్ షో లేకుండా చాలా నీట్గా పద్ధతిగా ఉంది. అయితే సినిమాలో ఎమోషన్స్ చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. అయితే ఎమోషన్స్ అనేవి కరెక్ట్గా కనెక్ట్ కాలేదు. వేరే యాక్టర్ ఉంటే డెఫినెట్గా కనెక్ట్ అయ్యేమో. డెబ్యూ యాక్టర్ అయిన వీర్ పహారియా తన కోసం చెప్పుకోవాలంటే తను ఓకే బాగానే చేశాడు. మరీ ఏమీ బ్యాడ్ కాదు, కానీ తన బెస్ట్ తను ఇచ్చాడు. ఈ సినిమాకి తను వన్ ఆఫ్ ద కీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సినిమాలో సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఖర్చు పెట్టారు. ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలంటే వన్ టైం వాచబుల్. అక్షయ్ కుమార్ గురించి ఒకసారి ఈ సినిమాని డెఫినెట్గా చూడొచ్చు. నా రేటింగ్ అయితే 2/5. కలెక్షన్స్ అయితే తగ్గిపోయినంట. బాలీవుడ్ మనీ బ్యాక్ రావాలంటే మన సల్మాన్ ఖానే సికిందర్ సినిమాతోనే బ్యాక్ వస్తుందేమో చూద్దాము. సల్లుభాయ్ బాలీవుడ్ని మరొకసారి 1000 కోట్ల మార్కు సినిమా వస్తుందేమో అని అనుకున్నాను. ఇంకా చూద్దాము, వెయిట్ చేసి చూడాలి. ఈ ఇదికైనా బాలీవుడ్కి 1000 కోట్ల మార్కు సినిమా వస్తుందేమో అని అనుకున్నాను. ఇంకా చూద్దాము.